ఆడవాళ్ళు మీకు జోర్లు వచ్చేసింది ఎక్కడికి? ఎట్లా భయపడుతున్నాం ఏంటి పెద్దమ్మా? ఇప్పుడే వచ్చినా కదా రావు సల్లవాడు. అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు ఆడవాళ్ళు మీకు. మా ఆడవాళ్ళు మీకు జోర్లు ఎక్కడికి వచ్చింది? ఈ రోజు పాత బస్తీకి వచ్చింది. ఓల్డ్ ఇస్ గోల్డ్ అండ్ గోల్డ్ కెన్ నెవర్ బి ఓల్డ్. కాబట్టి పాత బస్తీకి వచ్చాం. అందరు బాగున్నారు కదా? ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మన రవి అన్న జోలికి వస్తే లొల్లు అవుతుంది. ఇవాళ తర్వాత వస్తుంది రేపు. అన్నిట్లో ఆడవాళ్ళేరా టాపు. తప్పుని ఇంగ్లీష్ లో అంటారు సోపు. ఎనర్జీలో ఆడవాళ్ళేరా తోపు. సినిమాల్లో హీరోలకి ఉంటారు డూపు. తమ్ముడు దమ్ముంటే ఆడవాళ్ళ ఎనర్జీని ఆపు. రవి, నువ్వు పాత బస్తీకి వచ్చినందుకు మాకెంతో ఆనందం. పెద్దమ్మా, నువ్వు మా షోకి వచ్చినందుకు నాకెంతో ఆనందం. నీ ప్రోగ్రామ్ మేము ఎప్పుడు టీవీలో చూస్తానే ఉంటాం. మాకు ఎప్పుడు వస్తుందో ఛాన్స్ అనుకున్నాం, వచ్చింది. ఎంజాయ్ నీతోటి. హాయ్ రవి బాబు. హాయ్ అమ్మా, బాగున్నారమ్మా? నిన్ను డైరెక్ట్ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను మిమ్మల్ని చూస్తూ దేవతను చూస్తున్నట్టు ఉంది నాకు. ఓల్డ్ సిటీకి వచ్చి మా మహిళలందరికీ మీ ప్రోగ్రాము డైరెక్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రవి బాబు. లాల్ దర్వాజా అమ్మవారు కాళికమాత ఆశీర్వచనాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నువ్వు చల్లగా ఉండాలి. మంచి మంచి ప్రోగ్రాంలు ఇచ్చి నీకు మంచి పేరు ప్రతిష్టలు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత బాగా పాజిటివ్ గా మా ఎపిసోడ్ ని స్టార్ట్ చేసినందుకు మా పిన్ని గారికి ఐశ్వర్య బియ్యం తరపు నుంచి బంగారం ఇస్తున్నాం. బంగారు సామి మిసల సామి రోషల సామి నా సామి రర సామి. అడగాడు ఇడగాడు మా రవి అన్న తోపు. నన్ను తోపు అంటే ఈ బంగారు తల్లి ఇంకెంత పెద్ద తోపు. గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ. రా అమ్మా, చూసేకి రా. తెలుసు కదా స్టెప్, తెలుసు కదా మీకు. ఏ స్టెప్? అది కాదు. చూసేకి అగ్గి పుల్ల మాదిరి ఉన్నడే నా స్వామి అన్నప్పుడు నేను వెనకాల వస్తా. అప్పుడు ఈ స్టెప్ చేయాలి. నువ్వు రష్మిక మందానా ఆమెకు మండేలాగా చేయకు. మ్యూజిక్. బంగారు సామి మిసల సామి రోషల సామి నా సామి రర సామి బంగారు సామి. రాగా అమ్మ, నువ్వు బోనాల జాతర చేస్తున్నావు డాన్స్ చేయమంటే. ఇదిట్టా అంతే. రెడీ, మళ్ళీ పెట్టా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. చూసారుగా, ఒక సైడ్ పిన్ని, ఇంకో సైడ్ మా పెద్దమ్మ. ఆహా, ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో మీకు అర్థమైంది కదా. స్టార్ట్ చేద్దాం. ఇంకా మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ. లెట్స్ వెల్కమ్ దెం. కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే బొమ్మోలే ఉన్నదిరా పోరి, బం బం బాటుకుందిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బం బం బాటుకుందిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. మీ పేరు? సముద్రంలో ఉంటుంది అలా. నా పేరు మంజుల. మంజుల గారు ఏం చేస్తుంటారు? మంజుల గారు నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. పాత బస్తీలో ఉంటారా? ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అంటే తొడకలు తీసే బ్యాచ్ అనమాట మీరు. రియల్ ఎస్టేట్ దార్కారులు. మీరైతే చాలా సూపర్ గా ఉన్నారండి. అంటే టీవీలో గలీజుకుంటారా? అంటే ఇప్పుడు నిజంగా చూసినప్పుడు సూపర్ అంటారు. చాలా స్టైలిష్ గా ఉన్నారు. అమ్మా, మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ పేరమ్మా? ఈ షో కూర్చొని మాట్లాడకి. నీ పేరే అమ్మా అడిగింది. నా పేరు. ఈ షోకు నువ్వు
పేరు అడిగితే ఈ షోకి అంటది. నీ పేరు తుమారా నామ్ క్యా హే? హమారా నామ్ ఈ షోకు రవి నువ్వు పేరు చెప్పమ్మా. వాట్ ఈస్ యువర్ నేమ్? రోజా. రోజా రోజానా? మర్చిపోయిన ఎట్లా రోజా అనే పేరు? నేను చూడంగానే మర్చిపోయినాను రవి. అందరు ఇదే చెప్పు రియమ్మా. నీ అందాన్ని చూసి అబ్బో! మర్చిపోయినాను వచ్చి. బట్టలు కుట్టడానికి కావాలి సూది, నా పేరు నిధి. సూది నిధి. ఇంకేం దొరకలేదమ్మా నీకు? దొరికేది చెప్పినా. ఏం చేస్తుంటావు? బీటెక్. బీటెక్ చేస్తున్నావు. ఏ కాలేజ్? వెళ్ళు. వెల్లూరు. ఓ, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు షో కోసం? అంటే హాలిడేస్ కి వచ్చింది, సో షోకి వచ్చా. షోకి వచ్చావు అంటే అరే నేను హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వస్తే వీళ్ళేంది షోకి పిలిచిన అన్నట్టు ఏమైనా ఉండేనా? లేదు లేదు, ఇదే ఎంజాయ్మెంట్ నాకు. ఇదే ఎంజాయ్మెంట్. వచ్చినందుకు మంచి మెమరీ కదా. Yes. వెరీ నైస్. మీ జోకులకు నవ్వుతుంది పక్క పక్క. నా పేరు మోనిక. పక్క పక్కన అవుతారా? పక్కకే కాదు, ఎదురుకుండా అవుతారు చాలా మంది. అంటే మూవీస్ లో చూసినాక నవ్వుతుంది కదా. అవుతారు కదా. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు పాత బస్తీలో? పుట్టిందో ఇక్కడనే. పుట్టింది ఆ భాషలో అర్థమైపోతుంది పాత బస్తీ. నిజంగా అంటే పాత బస్తీలో ఉంటే ఒక అంటే మేమే తోపు అనే ఫీలింగ్ ఉంటది కదా. ఉంటది. ఎందుకు ఉంటది అది చెప్పండి. అంటే ఎవ్వరు మనం ఏం చేయదు అనుకుంటాం కదా. మా దోస్తులు కూడా చాలా మంది చూసిన పాత బస్సు నుంచి వచ్చారంటే గుండె చాలా సాఫ్ ఉంటది, కానీ ఒక మోతాబరి ఉంటది. "ఏయ్, ఇగో ఇట్లా ఇట్లా నడుస్తాడు ఓడలేదు." ఎందుకు అది? మేము పాత బస్సు వాళ్ళం, కొట్టడానికి వెనక పోము, కొట్టించుకోవడానికి వెనక అన్నిటికీ రెడీ. కొట్టడానికి వెనుక పోము, కొట్టించుకోవడానికి వెనుక పోము. ఎందుకు ఒక్కడు సినిమాలో చూసినాం కదా మనం పాత బస్తీ మహేష్ బాబు. ఆల్రైట్, సో గ్రేట్ మెమరీస్ ఆఫ్ పాత బస్తీ. అయితే 2 టీమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ప్రాపర్టీస్ తీసుకురారా. ఫస్ట్ రౌండ్ బుడగలు వగిలినాయా, మీకు పాయింట్ రాదు. ఆ బుడగ కాపాడుకుంటూ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఈ ప్రాసెస్ లో మీ చెయ్యి నొప్పి పెడుతుంది. ఈ నొప్పి పెట్టగానే చెయ్యి కిందికి పోతుంది. కింద ఈ సూదులో బెలూన్ కి దాకినంటే బెలూన్ పట్టంటది. అటు ఆన్సర్లు చెప్పాలి, అటు ఈ నొప్పిని భరించాలి, ఆ బుడగను కాపాడుకోవాలి. ఇన్ని చేయాలి ఈ రౌండ్ లో. అప్పుడు కానీ ఒక పాయింట్ వస్తుంది. ఓకేనా? నేను అడిగిన క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి. ఆన్సర్లు మీరు 1 2 3 4 చెప్తూ పోవాలి. ఎవరైతే ఆన్సర్ చెప్పడానికి అంటారో, తప్ప ఆన్సర్ చెప్తారో 5 సెకండ్లు టైం ఇస్తా మార్చుకోవడానికి. చెప్పలేదంటే నేను వచ్చి బెలూన్ పగల కొడతా. క్వశ్చన్ ఏంటంటే, మీ ఆయనతో పక్కింటోళ్ళ గురించి చెప్పే సాడీలు. ఆవిడ 10 గ్రాముల బంగారం చైన్ కొనుక్కుందంట, నువ్వు నాకేం కొని పెడతలేవు. నువ్వే బంగారం నీకెందుకు కొని పెట్టాలి? ఇవ్వండి, ఆమె పక్కింటి ఆమె కాస్ట్ల పేరు వేసుకుంది, నాకు కాస్ట్ల పేరు కావాలండి. కాసుల పేరు దగ్గరనే ఉండు. నగలు అయిపోయినాయి. పక్కింటి ఆవిడంట వాళ్ళ అత్తని రాచి రంపాలు పెడతదంట. అవునా? మా అమ్మ నేను పెట్టట్లేదు, అదే కదా బాధ. పక్కింటి ఆవిడ చాలా స్టైల్ పడుతుందండి. ఈ రోజు ఒక శారీ కడుతుంది నా ముందట. అయితే ఏమైంది? అయితే నాకు 1 డజన్ శారీలు ఇప్పేయండి. నీ కాసుల పేర్లు, నీ సీరియలు, నీ నగలు, నీ టెంట్ హౌస్ సామాన్లు. పక్కింటి ఆవిడంట వాళ్ళ ఆయన టైం టేబుల్ వేస్తుందంట. ఈ టైంకి లేయాలి, ఈ టైంకి నాకు కాఫీ పెట్టాలని. నువ్వు ఉన్నావు, నేనే పెట్టాలి నీకు ఎప్పుడు. అవునా? నువ్వు కూడా చెయ్యి చాపి ఇప్పుడు. ఇంకేంటండి? ఇంకేంటని నన్ను అడుగుతావేందమ్మా? 5 4 3 2 పగలగొట్టేయ్. అదే పాయింట్ వచ్చింది. లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురి పురియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు తిరమల్లం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. ఓడిపోయారు కాబట్టి మీరు ఇంతకు ముందు మీ పేరు ముందు ఏదో చెప్దాం అనుకున్నావు కదా, అది చెప్పు. రవి, ఈ షోకు నువ్వు రాజా. వచ్చింది ఈ రోజా. ఇది చెప్పనీక ఎన్ని రోజులు ఎంతసేపు? మీరు ఇప్పుడు ఈ పాయింట్ గెలవకపోతే వాళ్ళకి 2 పాయింట్లు వస్తుంది, వాళ్ళే రౌండ్ విన్ అవుతారు. ఇంకో పాయింట్ కోసం మనం ఆడం. ఖచ్చితంగా ఈ పాయింట్ రావాలి. మీకు క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి విషయాల్లో మన దోస్తుకి సారీ చెప్తాం. బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు వెళ్ళలేకపోయినప్పుడు, బయటికి తీసుకెళ్తా అంటాం, సినిమాకి పోతా అంటాం, కానీ పోం మనం. అవును, క్యాన్సిల్ చేస్తాం. మనీ ఇవ్వనప్పుడు, అడిగినప్పుడు మనీ మన దగ్గర కూడా లేనప్పుడు అరే లేవురా భయ అంటాం, సారీ అంటాం. ఇంకా క్రేజీగా కమాన్. ఏదైనా జ్యువెలరీ అడిగినప్పుడు దోస్తులు జ్యువెలరీ అడుగుతారా? జరా పెళ్లికి, పేరెంటానికి, తద్దినాలకి జ్యువెలరీ అడిగిన. తద్దినాలకి ఎందుకు అడుగుతారు? ఏదైనా ఫంక్షన్స్ కి అడిగినప్పుడు నువ్వు చెయ్యి స్ట్రైట్ పెట్టి మెసేజ్ చూసి రిప్లై ఇవ్వనప్పుడు. మెసేజ్ వెరీ గుడ్ పాయింట్. చూస్తారు 2 టిక్లతో అది బ్లూ కూడా వస్తుంది, కానీ రిప్లై అయ్యారు. అరే సారీ రా బాయ్ బిజీ ఉండే అని అంటారు. తను ఎవరన్నా బెదిరించడానికి రమ్మన్నప్పుడు వెళ్ళినప్పుడు. బెదిరించి నువ్వు పాత బస్సు కదా, నీది రియల్ ఎస్టేట్ నువ్వే కదా, అన్ని అవే అన్ని అవే ఆన్సర్లు వస్తున్నాయి. తను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయనప్పుడు, ఫోన్ చేసి తను లిఫ్ట్ చేయనప్పుడు అరే సారీ మామ బిజీ ఉండే. అవును. ఇంకా మా వారితో బయటికి వెళ్తానంటది, కానీ నేను వద్దంటాను. ఏంది
నీ ఫ్రెండ్ వాళ్ళ ఆయనతో బయటికి వెళ్తే నువ్వు వద్దని చెప్తావా? కాదు సార్, ఆ. కాదండి. మరి మేమందరం కలిసి బయటికి వెళ్తున్నాం, ఆ. తను వస్తానంటది, ఆ. నేను వద్దంటాను. ఓహో, మీ ఫ్యామిలీతో బయటికి వెళ్తాప్పుడు తను వస్తా అంటే సారీ మేమందరం బయటికి వెళ్తాము. ఓకే, పిక్స్ పంపియనప్పుడు ఏం పిక్స్? షాపింగ్ కి వెళ్తాం కదా, 1000 సెల్ఫీలు దిగుతాం కదా అని ఆ. పిక్స్ అడుగుతారు. మనం ఆల్రెడీ అప్పుడు టైర్డ్ అయి పడుకొని ఉంటాం, పిక్స్ పెట్టినప్పుడు స్టోరీస్ లో పెట్టుకొని. ఇదేం ఫ్రెండ్షిప్ అబ్బా, చెప్పండమ్మా. 5 4 3 2 1 పగలదు. 2 పాయింట్ల రౌండ్ విన్నర్. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్లగన్న అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది. సో 2 పాయింట్లు వచ్చాయి కాబట్టి కంగ్రాచులేషన్స్ విన్నర్స్. గెలిచినందుకు మీరు గెలుచుకున్నారు 2500 రూపాయలు. అదృష్టం ఉన్నది, కొంచెం తెలివి దాంతో పాటు ఉన్నది అని అంటే మీరు డబ్బులు గెలుచుకోవచ్చు. ఎలా అంటే ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపలికి వెళ్ళేస్తాం, వాళ్ళతోనే ఈ గేమ్ ఆడతాం. ఈ గేమ్ లో మాక్సిమం 30,000 రూపాయలు గెలుచుకోవచ్చు. మ్యూజిక్. అమ్మాయి బాబు మీ పేరు? మల్లమ్మ. మల్లమ్మ గారు. ఇంత ఎనర్జీ ఏడికి వచ్చింది మల్లమ్మ గారు? పాత బస్సు అండి ఇది, పాత బస్సు. సో ఇప్పుడు మీ ఇద్దరు ఆడుతున్నారు ఈ ఆట. మీ పేరు చెప్పండి అమ్మా. మహేశ్వరి అండి. మహేశ్వరి గారు, మీరు కూడా అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి పాత బస్తీ ఇదేనా? అమ్మ వాళ్ళ ఇల్లు హైదర్గూడ. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ గేమ్ ఏంటంటే నేను క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు ఈ రౌండ్ తిప్పుతారనమాట. ఇది ఏ నంబర్ దగ్గర అయితే ఆగుతుందో ఆ క్వశ్చన్ కి సంబంధించి ఇన్ని ఆన్సర్లు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 దగ్గర ఆగింది అనుకో, 7 ఆన్సర్లు ఇవ్వాలి. ఆ 7 ఆన్సర్లకి ఒక అమౌంట్ నేను ఫిక్స్ చేస్తా, అంత అమౌంట్ ఇచ్చేస్తా. అర్థమైందా? ఎక్కువ నంబర్ రావాలని కోరుకోండి, అప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫస్ట్ పెద్దమ్మని అడుగుతా. పెద్దమ్మ, నేనైతే చదువుకోలే, ఈజీ క్వశ్చన్. నేను చదువుకున్నా. నువ్వు చదువుకోందే ఇంత చేస్తున్నావు నాయనా? నువ్వు చదువుకుందే ఎంత డాన్స్ ఆడుతున్నావు అమ్మా? క్వశ్చన్ ఏంటంటే జా 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 రే జా జా ఉంది కదా, జా అక్షరంతో వచ్చే మహిళల పేర్లు ఎన్నైతే ఆగుతాయో అన్ని చెప్పాలి. గాట్ ఇట్? ఇగో నేను నీకోసం చెప్తున్నా. జాతోనొచ్చే అమ్మాయిల పేర్లు. జా జలజ, జలజ, జ్యోతి, జలజ, జ్యోతి, జామిని, ఆమిని, జామి, జామిని ఉండదు, ఆమిని ఉంటది. జమున, 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 జానవి, జాహ్నవి. సైలెంట్ అమ్మా, అందరు సైలెంట్. జానకి, జ్యోతి, ఆమని. ఆమని రాదు కదా? రాదు కదా? అవును కదా. మంచిగా తెలుసుకున్నావు. 5 చెప్పిన నాయనా. ఇంకా 5 చెప్పాలి ఫాస్ట్. ఇంకో 5, జస్ట్ 5. ఉన్న టైం అంతా మొత్తం ఝాన్సీ, ఆ? ఝాన్సీ. ఆ సైరన్ వచ్చిన తర్వాత చెప్పినావు. 10 చెప్తే 1000 రూపాయలు వచ్చేటివి. 5 చెప్పినావు కాబట్టి పేరుకి 100. అట్లా చూసుకుంటే 1 2 3 4 5 100 ప్లస్ మీ డాన్స్ అద్భుతంగా చేశారు కాబట్టి ప్లస్ 200. ఇది వెరైటీ ఏంటంటే నువ్వు ముందే తిప్పుతావు, దాని తర్వాత క్వశ్చన్ అడుగుతా. ఎక్కువ నంబర్ రావాలని కోరుకోండి. తొమ్మిది దగ్గర ఆగింది కాబట్టి 9 ఆన్సర్లు ఇవ్వాలి. ఇలాంటి ఫంక్షన్స్ లో ఆర్కెస్ట్రా వాయిస్తారు. ఇలాంటి ఫంక్షన్స్ లో మ్యారేజ్ టోటల్ గా 8 చెప్పాలి మీరు. బర్త్డే, మ్యారేజ్ ఫంక్షన్, బర్త్డే, మ్యారేజ్ ఫంక్షన్, సారీ ఫంక్షన్, ధోతి ఫంక్షన్, శ్రీమంతాలకి ఆర్కెస్ట్రా పెడతారా? అది మన ఇష్టం పైన ఉంటది కదండి. అయితే ఓకే, మీరు పెట్టుకుంటారా? ఓకే, 5 పక్కింటోళ్ళు అది కాదు కానీ ఎవరన్నా ఏదన్నా వాళ్ళు ఏదైనా
సపోజ్ ఇప్పుడు ఎన్నికల్లో అందరు పోటీ చేసి గెలిచిరు కదండి, ఆ పార్టీకి కూడా పెడతాం. అది వెరీ గుడ్. అవును 5 ఇంకా 4 చెప్పాలి. సరే 3 చెప్పండి మీకోసం. అయిపోయింది. బర్త్డే ఫంక్షన్ కూడా అయిపోయినాయి. 8 గృహ ప్రవేశానికి వాయిస్తారు తెలుసా, ఆర్కెస్ట్రా పెట్టుకుంటారు గృహ ప్రవేశం. మళ్ళీ ఎలక్షన్స్ కరెక్ట్ చెప్పారు. బయట దేశం నుంచి ఇండియాకి వచ్చినప్పుడు దావత్ చేసుకునేటప్పుడు 500 రూపీస్. కంగ్రాచులేషన్. ఇంకో 2 యారు. వచ్చిన మాన్సి మాన్సి. ఏం చేస్తుంటావు మాన్సి? 6th class. 6th క్లాస్ చదువుతున్నావు. వెరీ గుడ్. నన్ను వచ్చిన తనిష్క తనిష్క. ఏం చేస్తుంటావు? 10th class. 10th క్లాస్ చదువుతున్నావు. వెరీ గుడ్. ఫస్ట్ తిప్పేయి, ఇట్లా అని తిప్పు. ఎక్కడైతే అవుతుందో అన్ని ఆన్సర్లు కావాలి. 8 అంటే 800 గెలుచుకోవచ్చు నువ్వు 8 ఆన్సర్లు కరెక్ట్ గా ఇస్తే. నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు. అలాగే నా ఫేవరెట్ పాత బస్సులో ఉంటున్నావు కాబట్టి పాత బస్సులో ఉండేది. వెరీ గుడ్. ఎక్కడ పాత బస్సులో? గౌలీపురానా? ఓకే. బుక్స్ లో రకాలు, మనం చదువుకునే బుక్స్ ఉంటాయి కదా, రకాలు చెప్పాలి. నీకు చెప్తే ఆన్సర్లు వచ్చేస్తాయి. నువ్వు బ్యాగ్ లో ఏమేమి బుక్లు పెట్టుకుంటావు చెప్పు. క్లాస్ వర్క్ బుక్, టెక్స్ట్ బుక్, వర్క్ బుక్, రఫ్ నోట్ బుక్, డ్రాయింగ్ బుక్, హోంవర్క్ బుక్, కర్సివ్ బుక్, గ్రాఫ్ బుక్. టైమ్ అప్. ఎన్ని ఉన్నాయి? టెక్స్ట్ బుక్, నాన్ డీటెయిల్ బుక్, డీటెయిల్ బుక్, మ్యాథ్స్ బుక్, సైన్స్ బుక్, సోషల్ బుక్, ఇంగ్లీష్ బుక్. ఎన్ని చెప్పొచ్చు నువ్వు? 8 వచ్చింది. 7 రైట్ ఆన్సర్ చెప్పారు. వెరీ గుడ్. గట్టిగా చెప్పట్లు. 1 2 3 4 5 6 7. నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. 8. ఇగో ఆ కుర్చీని మార్చబెట్టి ఏంటన్నా పెద్దగా ఏమవుదామని? డాన్సర్ అవుదాం అనుకుంటున్నావు. వెరీ గుడ్ అన్న. ఆల్ ది బెస్ట్. నిన్ను కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతున్నా. సేమ్ క్వశ్చన్ అడగాలనా? మళ్ళీ కొత్తది అడిగి మరి నీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పడాలి ఎందుకు అని? నాకు అర్థమవుతుంది కదా. అయితే వేరే క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ తిప్పి. 7 ఉన్నాయి కాబట్టి డాక్టర్ దగ్గర పోతే మనకి ఏమేమి ఇస్తారు? డాక్టర్ దగ్గర పోతే ఒక మెడిసిన్స్, ఇంకా గోళీలు. సరే ఇంకా ఈజీ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళినావు, ఒక క్లినిక్ వెళ్ళినావు. క్లినిక్ లో నీకు కనిపించే వస్తువుల పేర్లు చెప్పు నాకు. మెడిసిన్స్ కనిపిస్తాయి, ఇంజెక్షన్లు కనిపిస్తాయి, బీపీ మెషిన్, ఎక్స్రే మెషిన్, బెడ్, టెలిస్కోపా, స్టెథోస్కోపా. అన్ని బాధలు వచ్చినాయి. థర్మోమీటర్, ఇంకా బ్యాండెడ్. వావ్, రైట్. వెరీ గుడ్. 500 రూపీస్. ఎందుకు ఇవన్నీ చెప్పించినా తెలుసా నేను? నువ్వు ఫ్యూచర్ లో మంచి పెద్ద డాక్టర్ అవ్వాలి. పాత బస్తీలో 3వ రౌండ్ ఆడాలంటే బాగా ఎనర్జెటిక్ గా ఉండాలి, బాగా డాన్స్ చేయాలి. గెలుపు కోసం ఎంత దూరం అయినా వెళ్ళాలి. గెలుపు కోసమే వచ్చిన వాళ్ళు బాగా డాన్స్ చేయండి. లోపలికి పిలిచేస్తాం. మ్యూజిక్ వేసుకోరా. ఏమేంటంటే ఏడుపింకలాట, కానీ కొంచెం డిఫరెంట్ గా. మీరు ఇట్లా మెల్లగా తాడుతూ అవి కింద పడకుండా లాగుతుంటారు. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఈ బాల్తోని ఆ రాళ్ళను కొడతారు. ఇక్కడికి వచ్చే వరకు ఎన్ని అయితే ఉంటాయో అన్ని కౌంట్ చేస్తాం, మళ్ళీ ఫామ్ చేస్తాం, మళ్ళీ వెళ్తుంది. మీరు ఆడతారు ఇప్పుడు. సో ఎన్ని అయితే ఇక్కడికి వచ్చే వరకు ఆగుతాయో, ఈ గీత దాటిన తర్వాత ఎన్ని అయితే పెంకులు ఉంటాయో అన్ని కౌంట్ చేస్తాం మేము టోటల్ గా. వీలు అయ్యేటప్పుడు మీరు కూడా అట్లనే ఆడతారు. రింగ్ లో నుంచే బాల్ కొట్టాలి మీరు. ఓకేనా? 3 2 1 గో. One, two, three, 4, 5. 12 మీ స్కోర్. పెట్టండి.
మీ స్కోర్ 14 అండ్ టైం అప్. మీ స్కోర్ 15 అయితేనే మీరు గెలుస్తారు. అర్థమైంది గేమ్? వచ్చేయండి, టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. రంగోలి 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 సింగారి కుక్కల పొంగాలి పట్టు చిరే కట్టాలే 1 2 3 4 మీ స్కోర్ మళ్ళీ పెట్టండి ఫాస్ట్ గా. మీ స్కోర్ 8. నెక్స్ట్ పెట్టండి. మీ స్కోర్ నెక్స్ట్ ఫాస్ట్. Time up. 1 2 3 4 5 6 7 7 plus 8 15 round winner. Congratulations, 2,500 rupees. 3 రౌండ్స్ అయిపోయాయి. లాస్ట్ రౌండ్ ఇంకోటి స్పెషల్ రౌండ్. పాత బస్తీకి వచ్చాం. పాత బస్తీ ఇస్ ఆల్వేస్ స్పెషల్ కాబట్టి ఇక్కడ ఇంకో రౌండ్ ఆడబోతున్నాం మనం. బెలూన్ ఆట. ఓకేనా? పిన్ని గారు మీరు రండి. గేమ్ ఏంటంటే మీ బుడగ కాపాడుకోవాలి, ఇంకో కాళ్ళతోని అవతల వాళ్ళ బుడగని పగలగొట్టాలి. చేతులు వాడారా అక్కడ డిస్క్వాలిఫైడ్. ఎవరైతే చేతులు వాడారో వాళ్ళని వెనకకి పంపించేసి చేతులు వాడిన వాళ్ళు విన్నర్ అని ప్రకటిస్తాం. 3 2 1 గో. నేను కాలుతో జరిపే లోపే అమ్మాయి వచ్చింది. మళ్ళీ అవి వచ్చి పగలగొట్టిన తర్వాత కాలు జరిపారు ఏంటమ్మా? జరుపుకుంటూ ఆవిడ తొక్కడానికి వెళ్ళాను. నేను చెప్పినంత సేపు పడలేదమ్మా ఈ ఆట. ఆవిడ వచ్చింది, పట్టు కొట్టింది, పోయింది. ఓకే, అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా అయితే చూసి భరించాలి మనము. మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు. ఐశ్వర్య బియ్యం తరపు నుంచి మా పార్టిసిపెంట్స్ కి అందరికి బంగారం. ఐశ్వర్య బియ్యం తరపు నుంచి చూస్తారు కదా, పాత బస్తీ ఎనర్జీ ఇది అట్లనే ఉంటది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు